వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. చప్పట్లు కొట్టి దేవుని కనపడతా. అర్థమైందా? సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే సత్యం. వాక్యం అంటే దేవుడు. అందరు చెప్పండి. వాక్యం అంటే శరీరము ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చెను. ఆయనే ప్రభువైన యేసు. తప్పలు బట్టి ప్రభును కనపడతా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడు అందరికీ కనబడడానికి, అందరినీ రక్షించడానికి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి ప్రజల మధ్యలో నివాసం చేసెను. ఆయనే ప్రభువైన